నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ పప్పుని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఆకుకూరలు మనం రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం కదా, అలాగే పప్పులో కూడా యాడ్ చేసుకుని ఒక టేస్టీగా ఫ్లేవర్గా ఉండే పప్పుని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఈ పప్పు అయితే మనకు రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, ఒక చిన్న కప్పుతో కందిపప్పు తీసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని 1-2 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. టైం ఉంటే ఒక అరగంట వరకు నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇక్కడ నేను వేసిన కప్పుతో ఒక 3 కప్పుల వరకు అయితే వాటర్ యాడ్ చేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము పాలకూర, ఇంకా మెంతి కూర, అలాగే పచ్చిమిర్చి, ఇంకా టొమాటో అండి. ఇవైతే నాకు కందిపప్పుకి నేను తీసుకున్న పప్పుకి సరిపోతాయి క్వాంటిటీ, అందుకని నేను కట్ చేసి ఉంచుకున్నాను. పక్కన పాలకూర యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత మనము మెంతి కూరని కూడా యాడ్ చేసేసుకుందాము. మెంతి కూర ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. పాలకూరకు ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ వరకు మెంతి కూర యాడ్ చేసేసుకోవాలి. అలాగే కారం తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇక్కడ నేను పెద్ద సైజు 2 టొమాటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి. దీని తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని, అలాగే కొద్దిగా అండి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బల చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 3-4 ఆకులు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము 4-5 వెల్లుల్లి రెబ్బలైతే యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టేసి 4-5 విజిల్ పెట్టుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. చాలా బాగుంటుంది. ఆకుకూరలు అన్నీ వాడుతూ ఉంటాం కదా, అలాగే ఇలా కూడా పాలకూర ఇంకా మెంతి కూర 2 కలిపి అయితే మనం పప్పు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్గా సూపర్గా ఉంటుంది. కేవలం పచ్చిమిర్చితో మాత్రమే కూడా చేసుకోవచ్చు. బట్ నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి అంత కారంగా ఉండట్లేదు ఈ మధ్య, అందుకని కాస్త కారం అయితే వేశాను. పప్పు రుచిగా మంచి ఫ్లేవర్తో భలే ఉందండి, చాలా బాగుంది. విజిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక నేను కొంచెం సాల్ట్ వేసుకొని పప్పుని మెత్తగా అయితే మెదుపుకుంటున్నాను. చూడండి, బాగా మెదిగిపోయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, మరీ మెత్తగా ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు మనమైతే పోపు ప్రిపేర్ చేసుకుందాము. పోపు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు ఎక్కడా కూడా అంటుకోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల అడుగు మనకు పట్టకుండా ఉంటుందండి, అడుగు అంటకుండా ఉంటుంది. దీని తర్వాత మనము హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్లోకి నేను 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే వెల్లుల్లి, ఇంకా 2 ఎండుమిరపకాయలండి. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మనము ఇందులోకి శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదండి, తాలింపులోకి మా ఇంట్లో తినరనమాట, అందుకని నేను వేయడం లేదు. ప్లెయిన్గానే పోపు పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఇందులోకి మనము ఉడికించి పక్కన రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు మొత్తాన్ని అయితే తాలింపులోకి వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మనము పప్పును ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. 2 రకాలుగా మనము వేసాం కదా ఆకుకూరలు, ఇలా వేసుకొని పప్పు ప్రిపేర్ చేసుకుంటే మనకు మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి ఆకుకూరలు తినడం వల్ల. ఇలా చేసుకుని రైస్లోకే కాకుండా జొన్న రొట్టెల్లో కూడా తింటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్, కామెంటు మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కామెంట్స్ చూసే చాలామంది వీడియోస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు కదా, అలా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. జెన్యూన్గా వీడియోస్ చేసే ప్రతి ఒక్క యూట్యూబర్ వెనుక చాలా కష్టం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ తప్పకుండా చేయండి. నమస్కారం, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.